ఫీజు రియంబర్స్మెంట్ 600 కోట్లు విడుదల చేసింది కదా, ఇంకా కొన్ని విడుదల చేయాలని మీరు ధర్నా చేస్తున్నారా? అన్న 600 కోట్లు అంటే దాదాపు మనకి 8400 కోట్లు ఉన్నాయి. 600 కోట్లు చేస్తే ఎవరికి కరెక్ట్ జరుగుతుంది అన్న? ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ అట్లా ఎన్నో వివిధ రంగాల విద్యా సంస్థలకి 600 కోట్లు ఎక్కడ న్యాయం అవుతాయన్న? దాదాపుగా 6 ఏళ్ల నుంచి ఒక స్టూడెంట్స్కి అనేటివి స్కాలర్షిప్లు రాక సర్టిఫికెట్లు కాలేజ్లో అయిపోయినాయి. ఎవరిని క్వశ్చన్ చేస్తారు వీళ్ళు? ప్రభుత్వం అటు రిలీజ్ చేయకుండా పేరెంట్స్ కష్టపడి అప్పులు చేసి స్టూడెంట్స్ పార్ట్ టైం చేసుకొని ఈ యొక్క సర్టిఫికెట్లు తీసుకున్నారంట. అంటే ఆ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది తెలంగాణకి. ఒక విద్యా సంస్థకి మంత్రి లేకుండా ఈ రోజు వరకు నియమితం కాకుండా ఉంటే ఎవ్వరు విద్యా సంస్థ రంగాలను పట్టించుకునేదన్నా? ఆ రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని క్యాంప్ ఆఫీస్లో ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతున్నారు. స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఎట్లుందో ఇక్కడ ఉన్న విద్యార్థులకు అర్థమవుతుంది. అటు మెస్ బిల్లులు రిలీజ్ చేయకుండా, అటు ఏం చేయకుండా ప్రతి ఒక్కరికి ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఏదైతే అడ్మిషన్ ఇప్పుడు కొత్త ఎవరైతే వస్తున్నారో అడ్మిషన్ తీసుకోవడానికి దాన్ని మొత్తం ఫీజు కట్టాలని చెప్పి వాళ్ళ యొక్క పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు. అట్లా దాదాపుగా చాలామంది చదువుకోలేని పరిస్థితి తీసుకొస్తుందన్న మళ్ళీ తెలంగాణ. అంటే ఎందుకు తీసుకొస్తుందని చెప్పి నేను సింపుల్గా క్వశ్చన్ చేస్తున్నా. ఆనాటి 5000 కోట్ల ఏదైతే బకాయిలు ఉన్నాయో కేసీఆర్ ప్రభుత్వంలో మళ్ళీ దానికి అదనపుగా 3400 కోట్లు యాడ్ చేసి మొత్తం మీద 8400 కోట్లన్నా. అంటే ఎంతమంది విద్యార్థుల ఆశయాలు ఆగిపోయినా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ విద్యార్థికి ఆ సర్టిఫికెట్లు వస్తేనే తను ఫ్యూచర్ స్టడీస్ అన్న ఫర్దర్గా ఏమైనా చేయొచ్చు. అట్లాంటివి ఆపేసుకొని వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఈ మేనేజ్మెంట్లు అనేవి బెదిరింపులు ఇస్తున్నారు. మొత్తం కడితేనే ఇస్తాం, లేకపోతే ఏం చేస్తారు చేసుకోండి. ఆ విద్యార్థి ఎటు వెళ్తాడు? సో ఆ విద్యార్థుల కోసం అందరం మేము ఉన్నామని చెప్పి ఈరోజు ఏబీవీపీ ధర్నాకు దిగింది. దాదాపుగా 2-3 రోజుల నుంచి కొనసాగుతుంది. ఇంకా రిలీజ్ చేయకపోతే ఎక్కడి వరకైనా వెళ్తాము, మీ బెడ్రూమ్ వరకైనా ఎలాగైతే వస్తామో మీ ఇంటి వరకైనా వస్తామని చెప్పి నేను సూచరిస్తున్నాను. విద్యార్థుల సమస్యలు ఎట్ట విధాలుగా పరిష్కరిస్తామని చెప్పి ఏబీవీపీ నుంచి హెచ్చరిస్తున్నాను. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల గురించి అన్నీ నాకు తెలుసు, అందు గురించే విద్యాశాఖ మంత్రి నా దగ్గర ఉంచుకున్నా అని చెప్తున్నాడు కదా. విద్యాశాఖ మంత్రి ఉంచుకున్నాడు అంటే మరి విద్యార్థులకు ఏం న్యాయం చేస్తామని చెప్పి నేను క్వశ్చన్ చేసిన. అన్నీ తెలిసిన ఒక విద్యార్థి అంటున్నాడు, మరి విద్యార్థి సమస్యలు తెలియవా? విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారో తెలియవా? ఈరోజు ఉన్నత విద్యా కోల్పోయి నాణ్యమైన తిండి కూడా తినకుండా ఈరోజు వాళ్ళు విద్యార్థులు కష్టపడుకుంటా చదువుతున్నారు. మరి ఎందుకు ఈ కష్టం? పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఒక విద్యార్థులు అనేది కీలక పాత్ర అనేది ఉందన్న. మరి ఈ కీలక పాత్ర ఉన్న ఈ విద్యార్థులు ఈరోజు వాళ్ళకి విద్యనే కరెక్ట్గా అందకపోతే మరి ఏం తెలంగాణ తెచ్చుకొని మనకు సంపాదించడం? అటు ఉద్యోగాలు రాకుండా మనకి ఉండాలని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనకే గతి లేకపోతే అంత దౌర్భాగ్య స్థితిలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అన్న మన తెలంగాణ. ఫీజు రియంబర్స్మెంట్ 600 కోట్లు విడుదల చేశారు కదా. 600 కోట్లు దేనికి పనికొస్తాయన్న? కనీసం సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి కూడా పనికిరాదు. ఒక్క కాలేజ్ 2 కాలేజీలు కాదు కదా ఉన్నది. ఇంజనీరింగ్ ఉంది, డిగ్రీ ఉంది, ఫార్మసీ ఉంది. 600 కోట్లతో ఏం చేసుకోవాలి? 8400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. కనీసం అందులో ఒక 1200 కోట్లన్నా విడుదల చేస్తే బాగుంటుంది. ఈరోజు ఎంతోమంది పేద బడుగు బడైన వర్గాలు ఊర్లలోంచి చిన్న చిన్న గ్రామాలలోంచి వచ్చి ఇక్కడ పని చేసుకొని బతుకుతూ ఉంటారు. స్టూడెంట్స్ అయితే ఫీజులు కట్టుకోలేని దాంట్లో పార్ట్ టైంలు స్విగ్గీలు జొమాటోలు చేసుకుంటూ అడ్డ మీద కూలీ చేసుకుంటూ ఫీజులు కట్టుకుంటారు. అందుకే మేము డిమాండ్ చేసేది ఒకటే, మా 8400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది మీరు మాకు ఇచ్చే భిక్ష కాదు, అది మా హక్కు. మేము అడుక్కుంటున్నాం. ఇవాళ వచ్చి ఇక్కడ హైదరాబాద్ కలెక్టరేట్ని ముట్టడిచ్చి ధర్నా చేస్తుంటే విద్యార్థులు వాళ్ళ స్కాలర్షిప్ల కోసం రోడ్ల పట్టిరు అనేది లేకుండా అరెస్టులు చేసి కేసులు పెడతారు.